యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మొన్నటి దాకానేమో మా బాబాయిని సెటిల్ చేయాలి అన్నావు, అదైపోయాక మా చెల్లెల జీవితం సెటిల్ చేయాలి అన్నావు. అందరి జీవితాలని బాగానే సెటిల్ చేస్తున్నావు, కానీ నా జీవితానికే ఎలాంటి సెటిల్మెంటు లేదు. ఏడు బావా, నేను నీకేటి తక్కువ చేస్తున్నానని పొద్దున్నే అంతలో స్మార్ట్లు అంటున్నావు? ఏం తక్కువ చేస్తున్నావో చెప్పనా? చెప్పు. మా చిట్టెమ్మ ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి, ఆ మూడే వేరుంటుంది. అదే మా చెల్లికి ఏమైందో మా బాబాయ్కి ఏమవుతుందో అని టెన్షన్ పడుతుంటే నా మూడ్ మారిపోతుంది. నిజంగా మనిద్దరం సంతోషంగా గడిపి ఎన్ని రోజులైంది చిట్టి. నిజమే బావా, నన్నెంతో ఇష్టపడి ప్రేమించి కట్టుకున్నందుకు జీవితాంతం గుర్తుండేంత సంతోషాల్ని సుఖాల్ని ఇవ్వాల్సింది పోయి నా సమస్యల్ని బాధల్ని మిగులుతున్నాను. నన్ను మన్నించు బావా. చచా, ఏంటా మాటలు? అయినా ఇప్పుడు ఏమైందని? నిన్నేదో ఆట పట్టిద్దామని అలా అన్నానంతే. నువ్వు సరదాగా అన్నా ఆ మాటలన్నీ నిజమే కదా బావా. సరే చాలే, నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చట్లేదు. సరదాగా ముద్దు ముచ్చట్లాడుకుందావా? ముద్దు ముచ్చట్లా? ఇప్పుడా? ఎప్పుడైతే ఏంటి, మొగుడు పెళ్ళాలు ముద్దు ముచ్చట్లాడుకోవడానికి ముహూర్తాలుంటాయా ఏంటి? బావా 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 బావా, చిటి 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 చిటి, ఏమైంది? అయ్యో చిటి, చూసుకోవాలి కదా, ఆగు నేను చూస్తాను. ఓకేనా? తగ్గిపోతుందిలే. రవిచంద్ర, అలా పెళ్ళం కాళ్ళు పట్టుకోవడానికి సిగ్గులేదా? రాను రాను నువ్వు చిట్టి దగ్గర బానిసలా అయిపోతున్నావు. కాంతబొత్తా, మొగుడు పెళ్ళం కాళ్ళు అట్టుకుంటే అర్థం పెళ్ళం దగ్గర బానిసలా మారినట్టు కాదు. భార్యాభర్తల బంధాన్ని గౌరవించినట్టు, ఆ అనుబంధానికి విలువిచ్చినట్టు. భార్య అంటే భర్తలో సగభాగం అంటే ఆస్తుల్లో అంతస్తుల్లో సగభాగం ఇవ్వమని కాదు, కష్టంలో సుఖంలో తోడుండమని. విన్నావు కదమ్మా, తాను చెప్పింది అబద్ధం అని నువ్వు చెప్పగలవా? ఇదే నీ కూతురి కాలు నీ అల్లుడు పట్టుకుంటే ఇలాగే మాట్లాడగలవా? చెప్పమ్మా. సరే, నీకంటూ ఎలాగో బుద్ధి లేదు, కనీసం నీ పెళ్ళానికైనా ఉండాలి కదా. ఏం చిట్టమ్మ గారు, మొగుడిలా కాళ్ళు పట్టుకుంటే వద్దండి అని చెప్పాల్సింది పోయి సిగ్గు లేకుండా కాళ్ళు పట్టించుకుంటావా? నువ్వేమన్నావో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. మీ ఆయన ఎప్పుడు మీ కాళ్ళు పట్టుకోలేదా అని అంటోంది. ఆ విషయాలు ఇప్పుడెందుకు? చూడత్తా, మానవ సంబంధాలు మమకారాలు మనకు అర్థం అవ్వాలంటే ముందు మనం మనుషులమై ఉండాలి. అంటే నేను మనిషిని కాదా? నమస్కారం అమ్మా. వీళ్ళెవరు పీరాజు? మీకు మొన్న చెప్పాను కదమ్మా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రారాజుల్లాంటి ఇద్దరు వ్యక్తులున్నారని. వాళ్లే వీళ్ళిద్దరమ్మా. హో, సూరిబాబు రమణబాబు అంటే మీరిద్దరేనా? అవునమ్మా. మీ ఇద్దరిని ఈ అన్న చూసినట్టుందే. వీళ్ళిద్దరూ పబ్లిక్ ఫిగర్లమ్మా, పేపర్లలోనూ టీవీలోనూ చూసుంటారు. అవును, వాళ్ళ మొహాల్ని పేపర్లోనూ టీవీల్లోనూ చూసినట్టుంది. కానీ రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వాళ్ళు మాత్రం కాదనిపిస్తుంది. చాలేరా,
ఏదో అన్నీ మీకే తెలిసినట్టు మాట్లాడతారే? వీళ్ళు మన స్టేట్లోనే ఫేమస్ బిల్డర్స్ అంట. వీళ్లతో కలిసి పార్ట్నర్షిప్ చెయ్యాలని ఎన్నాళ్ల నుంచో వెయిట్ చేస్తున్నాను. సమయానికి మన పీరాజు తీసుకొచ్చాడు. రండి, కూర్చోండి, రండి. థ్యాంక్స్ అమ్మా. రే ఇంకా చూస్తారేంట్రా, వెళ్ళి కూర్చోండి. పీరాజు, వాళ్ళని పట్టుకుని అరే ఒరే అని పిలుస్తున్నావేంటి? అది అయ్యో నోరు జారేసానే, ఇప్పుడు ఎలా సరిదిద్దుకోవాలి? కాంతమ్మ గారు, మా నాన్నగారు వాళ్ళు చిన్ననాటి స్నేహితులండి. అందుకే వాళ్ళందరూ అరే ఒరే అని పిలుచుకుంటారు. నిజమా? మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా? అవునండి, మేము ముగ్గురం బాల్య స్నేహితులు. బావా, ఇలా వాలకం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. అవును చిట్టి, ఈ పోతురాజు మా అమ్మని మోసం చేయడానికి వీళ్ళని తీసుకొచ్చాడేమోనని నాకు అనుమానంగా ఉంది. నువ్వు చెప్పేది నిజమా పోతురాజు మావయ్య? అవును చిట్టి, మేము ముగ్గురం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అట్టగా నీ బావురు కప్పు మొహాలు చూస్తుంటేనే అర్థమవుతుంది ముగ్గురు ఒకటే స్కూల్లో చదువుకున్నారని. ఇంతకీ ముగ్గురు ఏ స్కూల్లో చదువుకున్నారో? లిటిల్ ఫ్లవర్. అపోలో. అది కాంతమత్త, ఇన్నోగా ఈయన గారేమో అపోలోలో చదువుకున్నారంట, ఆయనేమో లిటిల్ ఫ్లవర్ లో చదివారంట. కాని ముగ్గురు కలిసి ఒకటి స్కూల్లో చదువుకున్నారంట. మన సేవల్లో పూలు కాదు, కాలీఫ్లవర్లు ఎడుతున్నారు పోతురాజు మాయ. చాలే, మా నాన్న అపోలోలో చదువుతున్నాడని తెలిసి లిటిల్ ఫ్లవర్ లో చదువుతున్న వాళ్ళిద్దరూ అక్కడ మానేసి అదే అపోలోలో జాయిన్ అయ్యారంట కదా నాన్న? అవునవును, నా కూతురు పర్ఫెక్ట్ గా చెప్పింది. ఏటి అబద్ధమా? సర్లే, వచ్చిన అతిథుల్ని కన్ఫ్యూజ్ చేయకండి. మీరెళ్ళి కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. బావా, నేను చెప్పినట్టు వచ్చిన వాళ్ళెవరో ఈజీగా కనిపెట్టొచ్చు. అలాగే చిట్టి, ఏం చేయాలో చెప్పు. సూపర్ చిట్టి, నీ ప్లాన్ ఇప్పుడే అమలు చేస్తాను. టీ తాగుతారా, కాఫీ తాగుతారా? అయ్యో, మాకు అలవాట్లేదమ్మా. కాస్త సర్దికుడుంటే పెట్టమ్మా. సర్ది కూడా అడుగుతారేంట్రా సచ్చు సన్నాసులారా? ఏంటి సర్ది కూడా? అవునమ్మా, వాళ్ళు మనకులాగా ఇడ్లీలు దోశలు పూరీలు తినరు, డైటింగ్ చేస్తారు. అందుకే రాత్రి పాలల్లో తోడేసిన అన్నాన్ని ఉదయాన్నే తింటారు. దాని పేరే ముద్దుగా సర్దికూడు అంటారు. ఓ అవునా? ఎంతైనా మీరు గ్రేట్ అండి. దొంగ 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 దొంగ. నాన్న, దొంగ అన్న మాట వినగాని ఆ ఇద్దరు దొంగలు దాక్కున్నారు నాన్న. అవునే, యతవులు కొంగర్లో కొండరాన్ని బయట పెట్టారు. అన్నలో దాక్కుంది సాల్ గాని ఓ పలి బయటికి రండి. చూసావా కాంతమత్త, దొంగలు అన్న మాట శవన పడగాని దొంగెదవల్లాగా పరిగెత్తుకెళ్ళి ఎలా దాక్కున్నారో? చాలే, బిల్డర్స్ ని పట్టుకుని దొంగలంటున్నావా? అమ్మా, కళ్ళు లేక కనబడకపోతే అంధత్వం అంటారు, కళ్ళుండి కనిపించకపోతే అహంకారం అంటారు.
నా మాట విని వీళ్ళెవరో నువ్వే గమనించు. నిజాలేంటో నీకే అర్థమవుతాయి. ఇది మరీ బాగుంది. ఇంటికొచ్చిన అతిథుల్ని పట్టుకొని దొంగలను అవమానిస్తారా? ఊరే సూరిబాబు, రమణబాబు, కాంతమ్మ గారితో కలిసి వ్యాపారం చేద్దామని వస్తే ఇంతగా మిమ్మల్ని అవమానిస్తారని నేను అస్సలు అనుకోలేదురా. మీరు ఇక్కడ మాట పడాల్సిన అవసరం లేదురా. వెళ్ళిపోండిరా, వెళ్ళిపోండి. ఆగండి. జరిగిన పొరపాటుకి వాళ్ళ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. మీతో కలిసి వ్యాపారం చేయాలని ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాను. ఇక్కడే ఉంటే వీళ్ళు మన డీలింగ్ని సర్వనాశనం చేస్తారు. రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. కాంతమత్త, నేను చెప్పేది ఈయన కాంతమత్త. నువ్వేం చెప్పక్కర్లేదు, మేమేం వినక్కర్లేదు. నేను ఎదగడం మీకు అస్సలు ఇష్టం లేదు. నా ఎదుగుదలని చూసి మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అందుకే ఇంటికొచ్చిన పెద్ద మనుషుల్ని పట్టుకొని దొంగలంటున్నారు. అత్త, వాళ్ళు నిజంగా దొంగలు కాకపోతే బావ దొంగ నరవగానే ఎందుకు దొంగల్లాకెళ్ళి దాక్కున్నారో సమాధానం చెప్పమను. నేను చెప్తాను. వాళ్ళకి చిన్నప్పటి నుంచి దొంగలంటే భయం కాంతమ్మ గారు. దొంగలంటేనే కాదు, దొంగలన్న మాట విన్నా కూడా భయపడతారు. అందుకే చిరంజీవి గారు నటించిన మంచి దొంగ, అడవి దొంగ, కొండవీటి దొంగ అలాంటి సినిమాలు కూడా చూడలేదు. నిజమా? అవునండి. దొంగలన్నా దొంగతనాలన్నా వాళ్ళకి పరమ అసహ్యం అండి. అందుకే ఆ మాట వినగానే ఏదో నేరం చేసినట్టు, ఘోరం చేసినట్టు వెళ్ళి దాక్కున్నారు. ఊరే చెప్పండ్రా. అవునండి, ఇంకోసారి దొంగ అనే మాట వినపడితే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. వద్దండి. చిట్టి, విన్నావుగా? వాళ్ళకి దొంగలన్నా దొంగ అనే మాటన్నా ఎంత అసహ్యమో. ఇంటికొచ్చిన అతిథుల్ని కాస్త గౌరవించడం నేర్చుకోండి. మీరేం బాధపడకండి. వీళ్ల తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను. ఇక్కడే ఉంటే ఏదో ఒక పుల్ల పెట్టి మన డీల్ని సర్వనాశనం చేస్తారు. మనం అలా పక్కకెళ్ళి మాట్లాడుకుందాం. పదండి పదండి. అలాగే అమ్మా, పదండి. పద. రండి. రండి. బావా, అనుమానమే లేదు, ఆ వచ్చినోళ్ళిద్దరు దొంగలే. కాంతమత్తని మోసం చేసి డబ్బులో ఆస్తో దొంగిలించడానికి వచ్చారు. కానీ ఆవిడ మన మాట లేని పరిస్థితిలో లేదు. అలా అని అమ్మని మోసం చేసి దోపిడీ చేస్తుంటే చూస్తూ కూర్చుంటావా చిట్టి? కరెక్టే అత్తయ్య గారు. కానీ పోలీసులకు చెప్తే ఈ కేసులో అమ్మ కూడా ఇరుక్కుంటుందేమో. అలా ఏం జరగదు బావా. తప్పు చేస్తుంది ఆ పోతురాజు చింతామణి కాబట్టి ఆళ్లే నేరస్తులు అవుతారు. చేసిన నేరానికి ఆళ్లే జైలుకెళ్తారు. ఏదేమైనా ఒకసారి అమ్మకి చెప్పి చూద్దాం చిట్టి. అప్పటికీ కాదంటే అప్పుడు పోలీస్ కేసు పెడదాం. సరే బావా, ఇంకో పాలి ప్రయత్నిస్తాను. మాటి నిందా సరే, లేదంటే పోలీసుల్ని పిలిపిస్తాను. ఏంటి, మీకు దొంగలంటే అంత అసహ్యమా అండి? అవునండి. అవునమ్మా. నిజానికి కృష్ణుడంటే వాళ్ళకెంతో ఇష్టం. కానీ ఆయన వెన్న దొంగ అన్న ఒకే ఒక కారణంతో ఆయన్ని కూడా పూజించడం మానేశారమ్మా. నిజమా? ఆ, కృష్ణుడు వెన్న దొంగని పూజించడం కూడా మానేశారా? కృష్ణుడేంటమ్మా, ఆఖరికి రాముణ్ణి పూజించడం మానేశారమ్మా. ఎందుకయ్యా? రాముడు భక్తుల హృదయాన్ని దోచుకుంటాడు కదమ్మా. అంటే ఆయన కూడా ఒక రకంగా దొంగే కదమ్మా. అందుకేనమ్మా. ఓహ్, మీరు రియల్లీ గ్రేట్ అండి. చాలా గ్రేట్. మీలాంటి వాళ్లతో కలిసి పనిచేయబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతకు ముందు మీరేం చేసేవారు? గుళ్ళో బంగారు విగ్రహాలు లేపేశామమ్మా. బ్యాంకి బొక్కెట్టేసి దొరికినంత దోచేశామమ్మా. అంటే మీరు దొంగతనాలు చేశారా? కొంపు ముంచరు చెత్తరాయాళ్ళు. అవును నాన్నోయ్, నువ్వే ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. ఒరే పనికి మాలిన ఎదవల్లారా, నిజాలు చెప్పండిరా. కాంతమ్మ గారు మీ మాటల్ని నిజాలని నమ్మారంటే మెడపట్టుకొని బయటికి గెంటేస్తారా? అంటే వాళ్ళు చెప్పేది నిజాలు కాదా? ఊరుకోండమ్మా. చూశారుగా,
దొంగ అన్న మాట వినగానే దొంగలాగా ఎలా దాక్కున్నారు? వాళ్ళు దొంగతనాలు చేయటం ఏంటమ్మా? ఆ, మరెందుకు అలా చెప్పారు? మరి లేకపోతే ఏంటమ్మా? ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో పేరు మోసిన బిల్డర్స్ అమ్మా వీళ్ళు. అని వీళ్ళని మీకు పరిచయం చేస్తే ఇంతకుముందు మీరు ఏం చేశారని అడుగుతారా? అలా అడగటం వాళ్ళకి ఎంత అవమానమో తెలుసా? ఆ, అర్థమైంది. ప్రెజెంట్ మినిస్టర్ని పట్టుకొని మీరే పార్టీనండి అని అడగడం ఎంత తప్పో, ఫేమస్ బిల్డర్స్ని పట్టుకొని ఇంతకు ముందు మీరు ఏం ప్రాజెక్ట్స్ చేశారని అడగడం కూడా అంతే తప్పు. ఆ, 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 అవును, ప్రెజెంట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఆగండి. నేను చెప్తానుగా. నేను చెప్తా. ఇప్పుడు వైజాగ్లో బీచ్ ఉంది కదమ్మా, ఆ సముద్రాన్ని ఓ 2 కిలోమీటర్లు వెనక్కి పంపించేసి అక్కడ 5 స్టార్ హోటల్ కట్టబోతున్నారమ్మా వీళ్ళు. ఏంటంటి 2 కిలోమీటర్ల సముద్రం వెనక్కి పంపించేసి హోటల్ కట్టబోతున్నారా? మీరు భలేవాళ్ళమ్మా. సముద్రాన్ని వెనక్కి పంపడమే కాదు, ఇప్పుడు మన కృష్ణానది మధ్యలో లంకలున్నాయా? ఆ, అవును. ఆ లంకలన్నీ ఏర్పాటు చేసింది వీళ్ళే. నిజమా? హాయ్ బాబోయ్, నా వల్ల కావడం లేదు. నువ్వు చెప్పవేసింటామని. అవును కాంతమ్మ గారు, మన వైజాగ్లో రిషికొండ, కైలాసగిరి కొండలు తెలుసు కదా. నాకేంటి, 2 రాష్ట్రాల ప్రజలకి తెలుసు. ఆ కొండలు కట్టించింది వీళ్లే. ఏంటి, రిషికొండ, కైలాసగిరి కొండ కట్టించింది మీ ఇద్దరా? అవును మేడం. ఋషికొండ వీడి కట్టించాడు, కైలాసగిరి కొండ నేను కట్టించాను. అమ్మా, ఇంకో ముఖ్యమైన విషయం కూడా దాచావమ్మా. ఏంట్రా అది? నిజానికి మన కాకినాడకు ఒకప్పుడు సముద్రం లేదంటమ్మా. నిజమా? మరిప్పుడుంది కదరా? అవునమ్మా, వీళ్ళిద్దరు పుణ్యమాని మన కాకినాడకి సముద్రం వచ్చిందమ్మా. నిజమా? మరి విశాఖపట్నం నుంచి కాకినాడ దాకా సముద్రాన్ని తవ్వింది కూడా వీళ్ళేనమ్మా. వామ్మో, నిజమా? ఏదో మీ అభిమానం అమ్మా. ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయను. ఒరే అవతారం, ఇలా రా. ఏటక్క? నువ్వెళ్ళి బీరువాలో ₹1,00,00,000 క్యాష్ తీసుకురా, వెళ్ళు. ఎందుకక్క? అల్లుడు గారు, మీ అక్కయ్య గారు చెప్పారు కదా, ఇంకా ప్రశ్నలేంటి, వెళ్ళి డబ్బులు పట్టుకురండి. అలాగే తెస్తాంలే మామయ్య గారు. చూసావు బావా, వైజాగ్లో రిషికొండ, కైలాసగిరి కొండలు కట్టింది వీళ్ళిద్దరేనంట. అవును చిట్టి, వైజాగ్లో ఉన్న సముద్రాన్ని కాకినాడకి తెచ్చింది కూడా వీళ్ళిద్దరేనంట. అనుమానం లేదు బావా, వీళ్ళిద్దరూ ఆ ఇద్దరు దొంగలే. ఇదిగో ₹1,00,00,000 క్యాష్, లెక్క పెట్టుకుంటారా? ఆడ బొందా, ఆడకన్ని లెక్కలు తెలుసుంటే మీ దగ్గరికి ఎందుకు వచ్చుండేవాళ్ళు? లెక్కలు ఏంట్రా అన్నావు? అది ఏంటంటే ఏం లేదమ్మా, లెక్క పెట్టుకునే టైం ఆళ్ళకెక్కడిది? సూట్ కేసు ఇస్తే అటుకెళ్ళిపోతారు. అలాగే ఇచ్చేరా. ఇదిగోండి. చూడు చిట్టి, ఇది నా బిజినెస్ కి సంబంధించిన విషయం. పరాయి వాళ్ళెవరన్నా ఇందులో తలదూరిస్తే నేను తట్టుకోలేను, క్షమించను. నేనేం పరేదని కాదత్తా, నీ ఇంటి కోడల్ని. నిన్ను బకరాడి చేసి మోసం చేస్తుంటే
సూత్తు కూసలేను. అందుకే వచ్చాము. బకరాని చేస్తుంది మేం కాదు, నువ్వు. కాంతమ్మ గారు, మీ కోడల మాట విన్నారంటే కోట్ల రూపాయల డీలింగు చెడిపోద్ది. అవును కాంతమ్మ గారు, చిట్టెమ్మకి మీరు ఎదగడం ఇష్టం లేదు. అందుకే వచ్చి అడ్డుపుల్లలేస్తుంది. నోరు వేయండి. అత్త, వీళ్ళిద్దరూ విగ్రహాలు దొంగతనం చేసిన దొంగలు. ఇలా మాటలు నమ్మావంటే నిలువున మోసపోతావు. ఆ తర్వాత నీ ఇష్టం, ఆలోచించుకో.